సింగరేణి అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీసీఎల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ ఏరియా అధికారులు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. కోల్ ఇండియా అధికారులతో సమానంగా పీఆర్పీ బకాయిల చెల్లింపు, పే అప్గ్రేడేషన్, అలవెన్సులు, ఇతర సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. జూన్ 29 నుంచి జూలై 13 వరకు జరిగే ఈ రిలే నిరాహార దీక్షల్లో ఆర్జీవన్ ఏరియాలోని అన్ని యూనిట్ల ఎగ్జిక్యూటివ్లు వంతుల వారీగా పాల్గొనున్నారు. తొలి రోజు ఆర్జీవన్ ఏరియా ప్రధాన కార్యదర్శి మల్లేశం, యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విష్ణుమూర్తి ఇతర అధికారులతో కలిసి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ, మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షా శిబిరాన్ని సీఎంఓఏఐ నాయకులు పెద్ద సంఖ్యలో ఎగ్జిక్యూటివ్లు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుంది అని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. అప్గ్రేడేషన్ వెంటనే చెల్లించాలి. అప్గ్రేడేషన్ వెంటనే చెల్లించాలి. అప్గ్రేడేషన్ వెంటనే చెల్లించాలి. టీఆర్పీ వెంటనే అమలు చేయాలి. ఐఐటీఐఎంలో ఫీజు వెంటనే రీయింబర్స్మెంట్ చేయాలి. జై సీఎంఐ, జై సీఎంఐ, జై సీఎంఐ, జై సీఎంఐ, జై సింగరేణి, జై సింగరేణి. అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. టీఆర్పీ వెంటనే చెల్లించాలి. ఆఫీసర్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. జై సీఎంఐ, జై సీఎంఐ, జై సింగరేణి, జై సింగరేణి. అప్గ్రేడేషన్ అమలు చేయాలి. అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. టీఆర్పీ వెంటనే చెల్లించాలి. ఆఫీసర్ల ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలి. ఆఫీసర్ల ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలి. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. టీఆర్పీ వెంటనే చెల్లించాలి. అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. ఆఫీసర్ల ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాలి. అందరికీ శుభోదయం. మన సింగరేణి అధికారుల యొక్క న్యాయమైన కోరికలు అంటే మనం ఎక్స్ట్రా ఏం అడగట్లేదు. మన జీతంలో భాగము మన న్యాయంగా రావాల్సిన వాటిని మాత్రమే అడుగుతున్నాం. అట్లాంటివి న్యాయమైన పీఆర్పీ కానీ పేపరేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా గత 2.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. మనం అనేక మార్లు మన యాజమాన్యానికి, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు చాలాసార్లు తిరగడం జరిగింది. తిరిగి చాలా ఓపిక పెట్టినాం. ఎందుకంటే అధికారులం అంటే మేనేజ్మెంట్ అనుకున్నాము, కంపెనీలో మనము మెయిన్ అనుకున్నాం. అనుకొని ఇన్ని రోజులు ఆయన కూడా మన కనీసం మనది పరిష్కరించడానికి కూడా ఏమాత్రం వాళ్ళు చొరవ చూపించట్లేదు. కాబట్టి చివరిగా నిరసన కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా 17, 19, 22 ఈ 3 రోజులలో ఫస్ట్ రామగుండం రీజియన్లో, తర్వాత బెల్లంపల్లి రీజియన్లో, తర్వాత కొత్తగూడెం రీజియన్లో మహా ర్యాలీలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అధికారులు అందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. అయినా కూడా మన మేనేజ్మెంట్ మన చర్చలకు కానీ తర్వాత చేస్తామని కానీ ఎట్లాంటి హామీ రాకపోవడం వల్ల ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మేము ఇప్పుడు RG2 ఏరియాలో మన జనరల్ మేనేజర్ గారి కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేసినాం. అధికారులు అందరూ బాధతోనే చేస్తున్నారు. ఇప్పటికైనా మన మేనేజ్మెంట్ మన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై సింగరేణి, జై సింగరేణి, అధికారుల ఐక్యత, అధికారుల ఐక్యత. వ్యాపారేషన్ వెంటనే, వ్యాపారేషన్ వెంటనే, వ్యాపి వెంటనే. జై సీఎంఓ. సింగరేణి విభాగము వేరే విభాగాలు అన్ని కూడా ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాము. గతంలో ప్రధానంగా మేము యాజమాన్యాన్ని అన్ని విధాలు రిక్వెస్ట్ చేశాము. కానీ మా ప్రాబ్లమ్స్ సరైన రీతిలో వారు స్పందించలేకపోయారు. దానికి నిరసనగా ఈ రోజు నుండి 14 రోజులు ఈ రిలే నిరాహార దీక్షలు చేద్దామని చెప్పేసి అసోసియేషన్ పిలుపు మేరకు కూర్చోవడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 22, 23, 24, 25 సంవత్సరాల్లో పీఆర్పీ బకాయిలను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. గత ప్రభుత్వం కూడా వాటిని రిలీజ్ చేసింది. కోర్టు ద్వారా కూడా దాన్ని మేము పొందాము. కానీ ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు. అలాగే కోల్ ఇండియాలో మాదిరిగా పే అప్గ్రేడేషన్ అమలు చేసినప్పటికీ మా యాజమాన్యము మాకు ఇక్కడ అమలు చేయట్లేదు. మేము చాలా నష్టపోతాము. పీఆర్పీ అనేది మా సాలరీలో భాగము. దాన్ని ఇమీడియట్ రిలీజ్ చేయాలి. పే అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలి. అలాగే కాకుండా
సింగరేణిలో పనిచేసే కార్మికులు కానీ అధికారులు కూడా ఒకే ఫ్యామిలీగా ఉంటాం కాబట్టి వారికి ఇస్తున్నటువంటి ఐఐటి ఐఐఎం ఫ్రీ రియంబర్స్మెంట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా సీఏలో అమలు చేసిన అన్ని అలవెన్స్లు సింగరేణి కాలుష్యం గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా స్ట్రక్చర్ మీటింగ్ జరిగి గత 8 నెలలు అయింది అధికారులతో, కానీ ఇంతవరకు కూడా అప్గ్రేడ్ చేయట్లేదు, దాన్ని అమలు చేయట్లేదు. ఇలాంటి అన్ని కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. అందరికీ నమస్తే సార్. సింగరేణిలో దాదాపు 2400 మంది ఆఫీసర్లు పనిచేస్తున్నారు. 1974 నుంచి కోల్ ఇండియాలో ఏదైతే వేతనాలు ఇస్తున్నారో ఆ వేతనాలు మా బోర్డు అప్రూవ్ చేసి కోల్ ఇండియా సింగరేణిలో ఉన్న ఆఫీసర్స్కు పే చేస్తున్నారు. ఆ విధంగానే పే చేయాలని మేము మా యొక్క యాజమాన్యాన్ని ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య మాకు కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ జరిగింది. ఎందుకంటే 2017 పే స్కేల్ అయినప్పుడు మాకు సరి అయిన విధంగా జరగకపోవడం వల్ల, డిపిసి గైడ్లైన్స్ ప్రకారంగా చేయకపోవడం వల్ల 2023 నుంచి అమలుపరిచి ఆల్రెడీ కోల్ ఇండియాలో ఆఫీసర్లందరికీ పెరిగిన వేతనాలు ఇస్తున్నారు. 2023 నుంచి ఏరియర్స్ కూడా వాళ్ళకు ఇస్తున్నారు. మాకు కూడా అదే విధంగా ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే కోల్ ఇండియాలో ఉన్న వాళ్ళకన్నా మాకు ఎక్కువ కష్టం ఉంది. మా ఈ స్లీపర్ మైండ్స్, మా యొక్క మైండ్స్ యొక్క గ్రేడెట్ ఎక్కువ ఉంటుంది, ఓబీ రిమూవల్ రేషియో ఎక్కువ ఉంటుంది. కోల్ ఇండియాలో ఓబీ రిమూవల్ రేషియో తక్కువ ఉంటుంది. వాళ్ళకు కష్టం తక్కువ, మాకు కష్టం ఎక్కువ. అయినా అప్పటికి మాకు వాళ్ళ మాదిరిగా జీతాలు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంతోమంది మన సింగరేణిలో యంగ్ ఆఫీసర్స్ సింగరేణి ఎంప్లాయీస్ యొక్క పిల్లలే. ఆ విధంగా మాకు ఈ ప్రాంతంలో ఉన్న జూనియర్ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ 1600 మంది ఉన్నాము. 1600 మందిలో 90% సింగరేణి కార్మికుల యొక్క పిల్లలమే. ఇంతకు సల్మాన్ ఖాన్ కూడా వాళ్ళ నాన్న కూడా మన OC3లో కార్మికుడే. మా అన్న కూడా సింగరేణిలో పనిచేసిండు. సార్ వాళ్ళ ఫాదర్ కూడా కార్మికుడే. మేమందరము కార్మికుల పిల్లలమే. మాకు అన్ని యూనియన్లు సపోర్ట్ చేస్తున్నాయి. ఏఐటీయూస్, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ అన్ని యూనియన్స్ మాకు సపోర్ట్ చేసినాయి. వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్స్ మీద కూడా వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అయినా కానీ మేనేజ్మెంట్ మాకు వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఒక్కొక్కరము ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నాము. రిటైర్మెంట్ అయిన ఆఫీసర్స్కి పెన్షన్లో కూడా బాగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యాజమాన్యము తక్షణమే స్పందించి మా యొక్క వేతన సవరణ వెంటనే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా చాలామంది కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్లు కోల్ ఇండియాలో గేట్ క్వాలిఫై అయ్యి కోల్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా, ఎందుకంటే సింగరేణి మాదని ఇక్కడ దగ్గర ఉంది అని సింగరేణిలో జాయిన్ అవుతున్నారు. అందువల్ల వాళ్ళకు విపరీతమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే అన్ని విధాలుగా క్వాలిఫికేషన్స్ ఉండి కోల్ ఇండియాలో ఆఫీసర్స్కు ఉన్న క్వాలిఫికేషన్స్ మాకుండి మేము నష్టపోతున్నాము. కావున దయచేసి యాజమాన్యము మాకు కోల్ ఇండియా మాదిరిగా వేతనాలు ఇవ్వాలని ప్రార్థన. అందరికీ నమస్కారం. ఈరోజు అధికారులు రోడ్డు బాట పట్టారంటే చాలా ఇబ్బందికరమైన విషయం. అలాంటి నిరసన కార్యక్రమాల్లో ఈ నుంచి మనం మొదలుపెట్టారు. ఇది మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మాకు రావాల్సిన న్యాయమైన కోరికలు కూడా అటు గవర్నమెంట్ అయితేంది, ఇటు హైయర్ అఫీషియల్స్ దాని మీద అంత శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపించడం లేదు. కొంచెం ఇది ఇబ్బందికరం అనిపించినా ఈ రోడ్డు బాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది. గత 2 ఇయర్స్గా 2022-23 సంవత్సరము, అదేవిధంగా 23-24 సంవత్సరము మాకు రావాల్సిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఈరోజు వరకు కూడా పేమెంట్ జరగలేదు. మేము ఆల్రెడీ హైర్ అథారిటీస్ చెప్పాము, గవర్నమెంట్ కూడా మా బాధని చెప్పుకోవడం జరిగింది. అయినా సరే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. అదేవిధంగా పే అప్గ్రేడేషన్ విషయంలో కూడా కోల్ ఇండియాలో ఆల్రెడీ 2026 జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని మీద కమిటీ కూడా కంపెనీ వేసింది. కమిటీ రిపోర్ట్ కూడా పాజిటివ్గా వచ్చింది. అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకో తత్పరం చేస్తూ ఉన్నారు. దయచేసి హైయర్ మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అధికారులు ముఖ్యమైన భూమిక పోషించే వ్యక్తులు అధికారులు, వారిని మనం నిర్లక్ష్యం చేస్తే కంపెనీ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. దయచేసి అర్థం చేసుకొని ఇటు హైయర్ అథారిటీస్ అయితేంది, అటు గవర్నమెంట్ అయితే తొందరగా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క డిపార్ట్మెంటు ఇక్కడ మీరు గమనించండి, ఇండియాలో ఏ డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణలో కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ పనిలో అధికారులు చనిపోవడం అంటూ జరగదు. అలాంటిది సింగరేణిలో మనకు జరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి, గత 2016 నుంచి మనం గమనించినట్టయితే ఇప్పటివరకు 5 అధికారులు చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయారంటే ఇది గుండెపోటు వచ్చే కానీ ఇది రోడ్ యాక్సిడెంట్ కాదండి.
పనిలో నిమగ్నం అయిపోయి ఒకతను గ్యాస్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ప్రాణానికి వడ్డీ అలాంటి పనిలో చనిపోవడం జరిగింది. ఒకతను రూఫ్ సపోర్ట్ చేస్తున్న క్రమంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఏ అధికారి ఎక్కడ మీరు గమనించండి, ఏ అధికారి ఇలాంటి వాతావరణం ఉంటుందా? ఇంత డెడికేషన్ ఉన్న సింగరేణి అధికారులకి ఇంత నిర్లక్ష్య వైఖరి చేస్తే చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. దయచేసి హైయర్ మేనేజ్మెంట్ అయితేంది అటు గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.